నమస్కారం అందరికీ. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొచ్చాను. అదేంటంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడంటే శ్రావణ మాసం వస్తుంది. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇంకా ఇంటింటిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వరలక్ష్మి వ్రతము, ఏ ఇంట్లో అయినా సరే శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఈ మాసంలో వచ్చే మన వ్రతాలు, పూజలు, హోమాలకు సంబంధించి ఇప్పుడు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల 25న ఆరంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకలు నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముఖ్యమాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది. అందుచేత మహిళలు ఈ రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. నెల రోజులుగా ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మి వ్రతాలను ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నోముల మాసం శ్రావణ మాసం. పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెళ్ళైన ఏడాది తర్వాత ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యమైన పండుగలు శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అంతా పండుగల సందడి ఉంటుంది. ఈ నెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు 1న రెండవ శుక్రవారం, ఆగస్టు 3న ఆగస్టు 3 ఆదివారం స్నేహితుల దినోత్సవం, ఆగస్టు 8న మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణిమ, ఆగస్టు 15న 4వ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు శ్రావణంలో ఉన్నాయి. ఆగస్టు 22న 5వ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపద మాసం ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయక చవితితో ప్రారంభం కానుంది. శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యం. సకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞాన సిద్ధికి అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణ మాసంలో వైష్ణవ ఆరాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మంచి ముహూర్తాలు. ఈ నెల రోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈ నెల 22తో ముగియనుంది. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈ నెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శుభకార్యములకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జూలై 26, 27, 30, 31, ఆగస్టు నెలలో 1, 2, 3, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 17, 18 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఉన్న 17 మంచి ముహూర్తాలలో జిల్లాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరలక్ష్మి వ్రత పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరాలచ్చే కల్పవల్లి వరలక్ష్మి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా
రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సకల శుభాలను కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాల సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? వరలక్ష్మి పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యం, బియ్యం, పంచామృతం, దీపపు కుందీలు, బొత్తులు మొదలైనవి వస్తువులను మనం ముందు సిద్ధం చేసుకోవాలి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమోస్తు సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవారం. వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్న కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం వేళ ఏ పనులు పొరపాటున కూడా చేయకూడదంటే వ్రతం చేయు విధానం: వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపమును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి: తోరాలు, అక్షతలు, పసుపు, గంధమును గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి మూడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 మూడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద పడుతుంది. ఇదండి ఈరోజు మీకు నేను శ్రావణ మాసంలో వచ్చేటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.